నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో అభివృద్ధి పనులకు మరో ముందడుగు పడింది. షికారిపేట పగిడ్యాల రోడ్డులోని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రామాలయం వీధిలో కల్వర్టు విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధిపై పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానిక సమస్యలను తెలుసుకున్న మన నందికొట్కూరుకి ఎప్పటి నుంచో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య గడిచిన 2014 నుంచి 19 వరకు ఆనాడు ఉన్నటువంటి ఇన్ఛార్జి మాండ్ర శివానంద రెడ్డి సార్ గారు ట్రాఫిక్ దృష్ట్యా ఆనాడు వైండింగ్ చేయడం జరిగింది. కానీ ఆ వైండింగ్ చేసినటువంటి అక్కడికి మనం ఏ రోజైతే 2019లో చేసామో అక్కడికే వదిలేసినారు. గడిచిన 19 నుంచి 24 వరకు నందికొట్కూరు కేజీ రోడ్డు గురించి కానీ పట్టణం గురించి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మరి ఈరోజు మనము బీపీఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ కింద దాదాపు 3 కోట్లతోనే నందికొట్కూరులో కొత్త బస్ స్టాండ్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వరకు 3 కోట్లతోని సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ అంతా కూడా ఈరోజు పనులు పూర్తి చేస్తున్నాం. త్వరలోనే అవి అన్ని కూడా పూర్తి కాబోతున్నాయని చెప్పేసి మిగతాది సంబంధించినంత వరకు మరొక 3 కోట్లతోని ఎస్టిమేషన్స్ అన్ని రెడీ చేసాం. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా త్వరలోనే వస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మున్సిపల్ ఫండ్ ఏదైతే మనం రావాల్సినటువంటి మున్సిపల్ ఆదాయంలోకి వచ్చేటువంటి వాటాను కూడా 50 లక్షల రూపాయలతోని ఈ ఎల్ఆర్ఎస్ కూడా దాన్ని వాడుకుంటున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే స్వచ్ఛాంధ్ర నిధులతోని దాదాపు ఎంఆర్ఎఫ్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్లాంట్ని కూడా దాదాపు 1 కోటి రూపాయలతోని దాన్ని కూడా పనులు మొదలు పెట్టాం. త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పట్టణానికి ఇంకా మనకు మౌలిక వసతులకు ఏమైతే అవసరాలు ఉన్నాయో సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఎక్కడన్నా సరే అన్నిటినీ సర్వే చేసి ఒక ప్రణాళికబద్ధంగా ఈ పట్టణాన్ని ముందరికి తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంతో పాటు టౌన్ విస్తీర్ణం పెరుగుతుంది, పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఈ రోజు నందికొట్కూరు అంబేద్కర్ సెంటర్ నుంచి కాలేజీ రోడ్డు వరకు కూడా 100 ఫీట్ రోడ్ చేయాలనేది ప్రపోజల్స్ అన్ని పంపించాము. అవి కూడా అప్రూవల్ అయ్యాయి. ఖచ్చితంగా ఈ పట్టణానికి ట్రాఫిక్ సమస్యనే లేకుండా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీంతో పాటు చౌడేశ్వరి గుడి దగ్గర నుంచి హాస్పిటల్ వరకు కూడా 80 ఫీట్ రోడ్ ప్రపోజల్స్ పెట్టాం. అది కూడా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. అవన్నిటిని